అన్న బాయ్. బాయ్ తల్లి, జాగ్రత్తగా రా. ఏంటి వామిటింగ్ వస్తుంది? పీరియడ్స్ కూడా రాలేదు ఈ మంత్. కుంపదీసి ప్రెగ్నెంట్ అయింది. అంతా విక్రమ్ గాడి వల్లే. మా దీక్ష ఏమైందమ్మా? ఏమైంది తల్లి? ఏం లేదన్నా, నిన్న బయట పానీపూరి తిన్నా, అది పడలేదేమో, ఫుడ్ పాయిజన్ అయినట్టుందన్నా. అయినా బయట ఫుడ్ తినొద్దని ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినవు కదా. సరే ముందైతే హాస్పిటల్కి వెళ్దాం పదా. పదమ్మా. వద్దన్నా, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది. లేదమ్మా, ఫుడ్ పాయిజన్ చాలా డేంజర్ అమ్మా. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటేనే బాగుంటుంది. వెళ్దాం పదమ్మా. అయినా వామిటింగ్ చేసుకుంది ఒక్కసారే కదన్నా, మళ్ళా గిట్ల అయితే ఖచ్చితంగా హాస్పిటల్ పోదాం. మరి ఈరోజు కాలేజీకి వద్దులే అమ్మా, ఇంటి దగ్గర ఉండే రెస్ట్ తీసుకో. లేదన్నా, ఈరోజు ప్రాక్టికల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా పోవాలి. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే నీకు ఫోన్ చేస్తా. సరే అమ్మా, జాగ్రత్తలు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయి, సరేనా? సరే అన్న, చేస్తా. బాయ్. సరే అమ్మా, జాగ్రత్తలు. అయ్యా ఏంద్రా? మీరేమనుకోకపోతే మీకు మాట చెప్పాలయ్యా. చెప్పు. మీ చెల్లెలు ఎవడో కులం తక్కువని ప్రేమించిందట అయ్యా. అవునన్నా, వాడు చెప్పేది నిజమే. నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. అవయ్యా, ఈ విషయం మీకు తప్ప ఊర్లో వాళ్ళందరికీ తెలుసయ్యా. అయ్యో దేవుడా, అనవసరంగా తొందరపడ్డా. అన్న తెలిసి చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? అంతా విక్రమ్ గాడి వల్లే. ఏమైంది దీక్ష? ఏమైంది? ఏంది అయ్యేది? ఆ రోజు వద్దు వద్దు అంటే విన్నావా? చూసుకో. దీక్ష, నువ్వు ప్రెగ్నెంటా? కాదు, నేను అమ్మని, నువ్వు నాన్నవి అవుతున్నావు. అరే, ఇంత గుడ్ న్యూస్ ఇంత లేట్ చెప్తావేంది బంగారం? దీక్ష, నీకు ఒకటి చెప్పాలనా? ఏదేమైనా పెళ్లికి ముందే తండ్రి అయితే ఆ కిక్కే వేరప్ప. ఏందయ్యేది? ఈ ముచ్చట మా అన్నకు తెలితే మా ఇద్దరిని చంపి బొంద పెడతాడు, అర్థమైందా? అరే పిచ్చిదన్నా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేనున్నా కదా. ఈ ఓ రక్షణకి ఏం తక్కువలే. నేనున్నా అనుకుంటునే కడుపులో ఇంకొకరిని తయారు చేసినావు. దీక్ష, మనం ఎట్లాగో రేపు లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నాం కదా. నువ్వు ఇట్లా టెన్షన్ పడితే ఎట్లా చెప్పు? అవును కదా, ఒక పని చేద్దామా? ప్లీజ్ దయచేసి అబార్షన్ మాత్రం చెప్పకు. అది కాదు, నాకు చాలా భయం అవుతుందిరా. మనం పెళ్ళి పోస్ట్ పోన్ చేసుకుందామా? పిచ్చా నీకు? ప్లీజ్ దీక్ష, అర్థం చేసుకో. ఆ రోజు అనవసరంగా తొందరపడ్డాం. తప్పు నాదే, కానీ పెళ్ళికి లేట్ చేస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది దీక్ష. తప్పు నీదే కాదురా, నాది కూడా ఉంది. బట్ ఇంత ప్రాబ్లం అవుతుంది అనుకోలేదు నేను. దీక్ష, అది అసలు ప్రాబ్లమే కదా దీక్ష. అయినా మనం పెళ్ళికి అన్ని ప్లాన్ చేసుకున్నాం కదా. కరెక్టేరా, కానీ మా అన్నకి క్యాస్ట్ పిచ్ ఎక్కువ. దొరికితే మాత్రం నేను ఖచ్చితంగా చంపేస్తాడు. చచ్చిపోతా దీక్ష. ఏంటి? అవును దీక్ష, నువ్వు లేకుండా బ్రతకడం కంటే మీ అన్న చేతిలో చచ్చిపోవడం బెటర్. పిచ్చోడా, నువ్వు లేకపోతే ఎట్లుంటారా? సరేలే, ఏదైతే అది అయిద్ది, ఎట్లయితే అట్లా అయిద్ది. రేపే మనం లేచిపోడు. సరే దీక్ష, కానీ మన ప్రేమలో మనకేమైనా పర్వాలేదు, కానీ మన బేబీకి మాత్రం ఏం కావద్దు.
సరే. వా సూపర్ చెల్లెమ్మా. కాలేజ్కి వెళ్ళి మంచి చదువుకొని ఓ డాక్టర్ జాబో టీచర్ జాబో ఇంకేదో జాబ్ తెచ్చుకుంటావు అంటే నువ్వేంటే చీప్గా మొగం తెచ్చుకున్నావు? అన్నా ప్లీజ్ అన్నా, నాకు అంటే మస్తు ఇష్టం అన్నా. ఏంటి నీ ఇష్టం? నీ కాబోయే కూడా నీకు నచ్చ సరిపోదు, మాకు కూడా నచ్చాలి. అర్థమైందా? అర్థమైందన్నా, అర్థమైంది అర్థమైంది. అరే ఎక్కడా నా కొడుకు? విక్రమ్ నువ్వు వెళ్ళిపోరా, మా అన్న ఖచ్చితంగా చంపేస్తారు నిన్ను. అబ్బా ఫోన్ సైంట్లో పెట్టచ్చు కదా అన్నా. ప్లీజ్ అన్న వదిలేయండి అన్న, ప్లీజ్ అన్న. నన్ను అన్నంటే కులం తక్కువ నా కొడుక. నన్ను అన్నప్పుడు నా చెల్లె నీకేం కావాలి? ఇంకేమైతుంది అన్న, మేము నీకు అన్న అయినప్పుడు ఇది కూడా నీకు చెల్లి అవుతుంది కదా. ఇట్లా కదా ముందు వాళ్ళు లేపండి రా. విక్రమ్ అన్న ప్లీజ్ అన్న వదలండ్రా. విక్రమ్ అన్నా, అతను తప్పేం లేదన్నా, తప్పంతా నాదే అన్నా. ఎట్టా తప్పిడిదేం లేదా? తప్పంతా నీదేనా? ఎంత అల్లారి ముద్దుగా పెంచానా నిన్ను. ఈ కులం తప్పిన నా కొడుకుని అన్నా వద్దన్నా, ప్లీజ్ అన్నా వదిలేండి అన్నా. రే ఈయన కొట్టుడు కాదురా, ఈ నా కొడుకుని చంపేయాలి. అన్నా చంపొద్దన్నా. చంపొద్దా? చంపొద్దా? అయితే బాస్గా చంపేయి. అన్నా చంపేయి, లేకపోతే నేను చంపేస్తాను కొడుకుని. తెంపేస్తా తెంపేస్తా. తీసేసిన అన్నా. వీడు గట్టిన తాలిబట్టు కూడా తెంపేయి. అన్నా నువ్వు ఇన్నది నిజమే, వీడు గట్టిన తాలిబట్టు కూడా తీసాయి. నాకు తెలిసే కట్టుకున్న మొగుడు బతుకున్నాగా ఏ ఆడి తాలిబట్టు తెంపదు. నీ మెడలో ఇడు కట్టిన తాలి తెగాలంటే ముందు ఇడు సాగాలి. అన్నా ఏంటే ఇంకా ఆలోచిస్తున్నావు? వీడు కట్టిన తాలిబట్టు తెంపేస్తావా? వీడి గొంతులో సీసం దింపను. తెంపేస్తా. తెంపు. రే వదిలేయండి రా ఇన్ని.
నీ చెల్లెని తీసుకురాపరా, నువ్వు రారా. పద చెల్లె పోదాం. రే రంగా, అయ్యా వాళ్ళు చంపేరా, నా చెల్లెని నుంచి నీకు పెళ్లి చేస్తా. అయ్యా నీకు ఎప్పుడైనా మాట ఇచ్చి తప్పైనారా? తప్పలేదయ్యా. చంపండి. అన్నా మన చెల్లెని వాడికిచ్చుడేందన్నా? రే, చచ్చినోడు మట్లకి, చంపినోడు జైలుకి, మన చెల్లె మన ఇంటికి రా. పదా. అమ్మ దీక్ష, ఆ రోజు కావాలని చేయలేదమ్మా, ఏదో కోపంలో అలా జరిగిపోయింది. అయింది ఏదో అయిపోయిందమ్మా, మమ్మల్ని క్షమించి మన ఇంటికి వెళ్దాం పదమ్మా. అవునమ్మా, అయినా చేసిన తప్పుకి జైలుకి కూడా పోయేసినాం కదా. ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించి దయచేసి మన ఇంటికి మనం వెళ్దాం దా అమ్మా. దయచేసి కొంచెం వెళ్ళిపోండి. నా కళ్ళ ముందుంటే నేను ఏం చేస్తున్నావో నాకే తెలియదు. వీడు చచ్చిపోయినప్పుడే ఈ చెల్లి కూడా చచ్చిపోయింది. ప్లీజ్ అమ్మా, అంత మాటనకమ్మా. ఆయన ఈడేంటమ్మా, వీడికన్నా అందగాన్ని, వీడికన్నా తెలివైనోడిని, వీడికన్నా గుణవంతుడిని, వీడికన్నా ధనవంతుడిని, ఇంకా మనకు లోపండి అన్నీ ఉన్నవాడిని, చిన్న లోపం కూడా లేని వాడిని తీసుకొచ్చి జామ్గా నీ పెళ్లి మళ్ళీ జరిపిస్తానమ్మా. ఎట్లా? వీడికంటే అందగాన్ని, వీడికంటే ధనవంతుణ్ణి, వీడికంటే గుణవంతుణ్ణి, వీడికంటే తెల్లవైన వాడిని, పైగా మన కులపోణ్ణి, అన్నీ ఉన్నవాడిని, చిన్న లోపం కూడా లేని వాడిని తీసుకొచ్చి మళ్ళీ నాకు పెళ్లి చేస్తావా? వా, నువ్వు గ్రేట్ అన్నా. కానీ మనసు అన్నది ఒకటి ఉంటుందని తెలుసా మీకు? కులం. నాకు యాక్సిడెంట్ అయిన తలకి గాయమైనప్పుడు రక్తం మొత్తం పోతే డాక్టర్లు రక్తం ఎక్కించాలన్నారు. అప్పుడు ఎవడో రక్తం తీసుకొచ్చి ఎక్కించిర్రు. అప్పుడు ఎందుకన్నా ఈ ఏ కులపో రక్తం అని అడగలే నువ్వు? దీక్ష, అది వేరు ఇది వేరు. ఏది వేరు? ఆపదొస్తే అడ్డు రాని కులం బంధంలో ఎందుకు అడ్డొచ్చిందన్నా? సరే అమ్మా, నువ్వు పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, నీకు నచ్చినట్టుండు, కానీ మన ఇంటికి వెళ్దాం దా అమ్మా. దీక్షిత, రక్తం ఎక్కించేటప్పుడు ఎవరు రక్తం ఎవరు అడగరు, కానీ పెళ్ళి అట్లా కాదమ్మా. పెళ్ళి వేరు. అయినా దీక్ష, అవన్నీ వద్దమ్మా, మన ఇంటికి వెళ్దాం పదమ్మా. అవునమ్మా, ఊర్లో అందరూ మీ చెల్లె వేరే క్యాస్టంతో లేచిపోయిందంట కదా, కులం తప్పిలోని పెళ్లి చేసుకుందంట కదా అని వాళ్ళు వీళ్ళు సుధులతో గుచ్చినట్టు మాట్లాడుతుంటే నీ మీద ఉన్న ప్రేమతో అలా చేసామే, కానీ కావాలని మాత్రం కాదమ్మా. ఏంది? మన ప్రేమతో చేసిర్రా? కులం 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 కులం. ఆయన కులం పిచ్చేందన్నా. చదువుకునే బల్లో లేదు కులం, తిరిగే బస్సులో లేదు కులం, చేసే వృత్తిలో లేదు కులం, ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్లో లేదు కులం, అక్కడికి బయటికి వెళ్ళి బజార్లో తినే ఫుడ్లో కూడా లేదు కులం. అంతెందుకు, గుమ్మం దాటి బయటికి వెళ్తే లేని కులం ఈ బంధం బంధుత్వంలో ఎందుకన్నా? తప్పైందమ్మా, ఒకసారి నన్ను క్షమించి మన ఇంటికి వెళ్దాం పదమ్మా. వద్దన్నా. నేను కూడా ఆ రోజే ఆయనతో పాటే చనిపోయేదాన్ని, కానీ ఆయన ప్రాణం నా కడుపులో ఉంది. అందుకే ఈ ప్రాణం ఇంకా ప్రాణంతోనే ఉంది. దయచేసి వెళ్ళిపోండి అన్నా, ప్లీజ్ వెళ్ళిపోండి. దీక్ష, నీకు తెలియక మొండిగా మాట్లాడుతున్నావు. వాడు చచ్చిండు.
చచ్చినాక కూడా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు. పదమ్మా, మనకు తెలిసిన డాక్టర్కి వెళ్ళి నువ్వు ఆపరేషన్ చేయించుకొని నీకు నచ్చినట్టుగా బతుకమ్మా. పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్దామా? ఇంటికి వెళ్దామా? అమ్మ దీక్ష, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఈ కత్తిన గొంతులోకి దిగుద్ది. చెల్లెమ్మా ప్లీజ్ అమ్మా. ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. చెల్లెమ్మా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. రా అన్న, అది మొండిదన్నా, అది అన్నంత పని చేస్తుంది. వెళ్ళిపోండి. దీక్ష ఏడువకి చెప్పిన కదా, మన తలరాతలు మంచి లేవు. ఏం చెప్తాను చెప్పు, ఏడువకు. నా కళ్ళ ముందే చంపినక్క విక్రమ్ని. ఏడువకి. నువ్వన్న చెప్పమ్మా, వాళ్ళ అన్న చెప్పినట్టు వాళ్ళ ఇంటికి పోయి అబార్షన్ చేయించుకొని పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండుమని. ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మా నువ్వు? నిజమే మాట్లాడతానే. నువ్వు నా కొడుకు మీద ఉన్న ప్రేమతోటి అట్లా చేస్తాను, కానీ నువ్వు ఈయనే ఉంటే భవిష్యత్తులో మస్తు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కరెక్టే అత్తమ్మా, మామయ్య కూడా నీ కొడుకు చిన్నప్పుడే అనిపోయినంట కదా, మరి నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు అత్తమ్మా? అప్పుడు నా కొడుకు వయసు 5 సంవత్సరాలే. ఇప్పుడు నా గడపలో పెడుతున్న బిడ్డకు కూడా 5 నెలలు. చంపేయమంటావా నీ మనవన్ని? చెప్పత్తమ్మా, చెప్పు. చంపేయి, చంపేయి, చంపేవే. ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మా? చంపేవే. నిజమే మాట్లాడుతున్నమ్మా. ఇందాక నువ్వు అన్నావు కదమ్మా, అందరూ డబ్బునే ప్రేమిస్తున్నారని. నిజమే, నిజానికి డబ్బునే ప్రేమించాలి. ఎందుకంటే ఒక జంతువును ప్రేమిస్తే జంతువు మనకి ఎట్లా బానిసై ఉంటుందో, డబ్బును ప్రేమిస్తే డబ్బు కూడా మనకు గట్టలే బానిసై ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే డబ్బును మనం ప్రేమిస్తేనే సమాజం మనల్ని ప్రేమిస్తుంది. అంతెందుకమ్మా, మన దగ్గర డబ్బు ఉంటే ఏ కులమైనా ఏ మతమైనా ఎవ్వడు పట్టించుకోడు, అన్నిటికీ ఆహ్వానిస్తారు. కానీ ఎంత డబ్బున్నా ఎంత ఆస్తున్నా ఒక ఆడపిల్లకు మొగతోడు లేకపోతే బతకడం చాలా కష్టం అమ్మా. అవునత్తమ్మా, ఇంతకి మామ ఎట్లా చనిపోయిండు? ఆయన ఎట్లా చచ్చిపోయిండో ఇప్పుడు ఎందుకు, కానీ చిన్న వయసులోనే ఒక ఆడపిల్లకు మొగుడు చచ్చిపోతే ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో నేను చెప్పుడు కాదు, మీరే చూడండి.